అమ్మా, దీపావళి వచ్చేసింది. ఇల్లు అంతా దీపాలతో వెలుగుతుంది. తీపి వాసన వస్తుంది. పటాకులు కూడా రెడీ. కానీ అమ్మా, దీపావళి ఎందుకు జరుపుకుంటామో చెప్తావా? నువ్వు ఎప్పుడు కథల కోసమే ఉత్సాహంగా ఉంటావు కదా. చెబుతా బంగారం. దీపావళి కేవలం పండుగ కాదు, ఒక అందమైన కథ. అర్థం కూడా ఉంది. ఒకప్పుడు నరకాసురుడు అని రాక్షసరాజు ఉండేవాడు. అతడు చాలా బలవంతుడు, కానీ చాలా దుర్మార్గుడు కూడా. దేవతలను మనసులను బంధించేవాడు. అందుకే దేవతలు శ్రీకృష్ణుడిని వేడుకున్నారు, దయచేసి మమ్మల్ని రక్షించు అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు. భీకరమైన యుద్ధం తర్వాత నరకాసుడిని జయించాడు. ఆ రోజు నరక చతుర్దశి. మరుసటి రోజు ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకున్నారు. అంటే మనం దీపాలు వెలిగించడం అంటే నరకాసురుడిని జయించిన ఆనందం కదా. అవును బంగారం. చీకట్ల మీద వెలుగుల గెలుపు. చీకట్లు అంటే కేవలం రాత్రి కాదు, మన మనసులోని భయాలు, కోపం, ఈర్ష్య, బాధ ఇవన్నీ. వెలుగు అంటే ప్రేమ, దయ, సంతోషం ఇవన్నీ. ఈ పండుగ మనకు చెప్తుంది మనలోని చీకట్లను వెలుగుతో జయించమని. అమ్మా, కానీ నాకు పటాకులే ఇష్టం. అవి కాంతులతో మెరుస్తుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. అదే కదనా, పటాకులు మన ఆనందానికి ప్రతీక. అవి వెలిగే ప్రతిసారి మన హృదయంలోనూ ఆనందం వెలగాలి. కానీ గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా కాల్చాలి, పక్కన పెద్దవాళ్ళు ఉండాలి. అలాగే శబ్దం ఎక్కువ చేసే పటాకులు కంటే రంగుల పటాకులు బాగుంటాయి. అమ్మా, దీపాలు, పటాకులు, లడ్డు, మురుగులు అన్నీ కలిసిన పండుగ దీపావళి. అవును బంగారం. దీపావళి అంటే కుటుంబం అంతా కలిసి నవ్వుకునే సమయం. ఇల్లు శుభ్రం చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, స్నేహితులతో తీపి పంచుకోవడం ఇవన్నీ మనలోని వెలుగును వెలిగించే మార్గాలు. దీపావళి రోజున మనం వెలిగించే ప్రతి దీపం మన మనసులోని మంచి ఆలోచనలకు సంకేతం. అందుకే ఈ రోజు మనం ఒక మంచి మాట చెప్పాలి, ఒక చిరునవ్వు పంచాలి, ఎవరికైనా సహాయం చేయాలి. అమ్మా, ఈసారి నేను పంకిట్టి సమన్వితో లడ్డూలు పంచుకుంటాను. అదే అసలైన దీపావళి, వెలుగు పంచుకోవడం. ఇలాగే ప్రతి దీపావళి మనకు ఒక జ్ఞాపకం, ఒక పాఠం. చీకట్లను జయించి వెలుగును స్వాగతించడం. ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో వెలుగులు, సంతోషం, ప్రేమ నింపాలని ఆశిస్తూ మీ అమ్మమ్మ చెప్పిన కథలు.